గమనించాలి. మానవుడు ఎంత మాత్రమును మర్చిపోకూడని మాట ఒకటి ఉందండి. ఏంటా మాట? ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి దేవుని న్యాయపీఠం ముందు తీర్పు ఉన్నది. దేవుని న్యాయపీఠం ముందు తీర్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి మంచి కార్యాలైనను చెడు కార్యాలైనను రెండింటికి దేవుడు తీర్పు తీరుస్తారు. వాటికి తగిన ఫలితాన్ని దేవుడిస్తారు. ఈ మాటను ఎవ్వరూ మర్చిపోకూడదండి. ఈ మాటను అందరూ ఆలోచనలో పెట్టాలి. రేపటి దినాన దేవుని న్యాయపీఠం ముందు మరణించాక నేను తీర్పు తీర్చబడతాను, దేవుడు తీర్పు తీరుస్తారు. కాబట్టి జాగ్రత్తగాను, మంచిగాను, పరిశుద్ధంగాను, నీతిగాను నేను జీవించాలి అన్న నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. చాలామంది వ్యక్తులు ఈ మాటను మర్చిపోతున్నారండి. తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అందుకు ఫలితంగా దేవుని తీర్పును పొందబోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందాం. ఇప్పటి నుంచైనా భయముతోనూ, భక్తితోనూ, యథార్థంగాను, నీతిగాను, పరిశుద్ధంగాను జీవిద్దాం. దేవుని మాటల ప్రకారంగా జీవిద్దాం. అందుకు ఫలితంగా దేవుని ముందు శ్రేష్టమైన ఫలితాన్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన బహుమతులను, జీవ కిరీటాన్ని పొందుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. ప్రతి మానవుడు దేవుని న్యాయపీఠం ముందు ప్రత్యక్షం అవ్వాలి. దేవుని న్యాయపీఠం ముందు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు తీర్పు తీరుస్తారు. జీవించిన జీవితాన్ని బట్టి ఫలితం ఇస్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నది?